ఏదో ఒక జాబ్‌లో స్థిరపడాలి అనుకునే వారికి బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అనేటివి చాలా చాలా మంచి అవకాశాలు. చాలామంది ఏమనుకుంటారంటే జాబ్స్ అంటే ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే అనుకుంటారండి. అది చాలా తప్పు. ప్రభుత్వ ఉద్యోగంతో దాదాపు సమానమైనటువంటి నేషనల్ బ్యాంకుల యొక్క నోటిఫికేషన్ చూసి వాటికి ప్రిపేర్ కావడం అనేది చాలా 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 అడ్వైజబుల్. దీన్ని మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఈ జాబులు ఎలా ఉంటాయి అంటే ప్రభుత్వ ఉద్యోగాలతో సమానంగా ఉంటాయి. ఆకర్షణీయమైన జీవితం, మంచి హోదా, సమాజంలో మంచి గౌరవము, ఒత్తిడి లేనటువంటి పని, ఇవన్నీ కూడా బ్యాంక్ ఎగ్జామ్ యొక్క అంటే బ్యాంక్ జాబ్ యొక్క ముఖ్యమైన అంశాలుగా తీసుకోవచ్చు. సో వెరీ తక్కువ ఏజ్లోనే అంటే మీకు 21, 22 ఇయర్స్లోనే ఒక ప్రభుత్వ ఉద్యోగం లాంటి బ్యాంక్ ఉద్యోగం సాధించి స్థిరపడాలనుకునే వారికి ఇది తప్పనిసరి అండి. ఈ విషయం చాలామంది తెలియక పీజీలు చేసి ఆ తర్వాత చాలా ఏళ్ళు ఖాళీగా ఉండి జాబ్ రావట్లేదు, మాకు ఒక సరైన జాబ్ లేదు అనే చాలామంది ఉన్నారండి. ఇంకొకటి ఏంటి అంటే ఈ బ్యాంకు జాబ్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఏటా వేల సంఖ్యలో ఉద్యోగాలు పడుతున్నాయి. నంబర్ ఆఫ్ పోస్టులు ఎక్కువ ఉంటాయండి. మీకు ఇన్ని వేల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండవు. రెండవది ఏంటి అంటే మన లోకల్లో అంటే మీ రాష్ట్రాల్లోనే, తెలుగు రాష్ట్రాల్లోనే, తెలంగాణలోనే జాబ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలా కొద్దిపాటి అవగాహన తీసుకుంటే అంటే కెరియర్ కౌన్సిలింగ్ ద్వారా కానీ ఇలాంటి టీసాట్ ఛానళ్ళ ద్వారా కానీ కొద్దిపాటి కౌన్సిలింగ్ గైడెన్సు తీసుకుంటే మీరు వెరీ యంగ్ ఏజ్లో, చిన్న వయసులోనే ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగం లాంటి బ్యాంక్ జాబ్స్ని తీసుకోవచ్చు.